డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురం మండలం చింతలూరుకు చెందిన ఉండి శివసుబ్రహ్మణ్యం, భీమవరానికి చెందిన పందిరి వెంకటనారాయణలు ముద్దాయిలుగా గుర్తించారు. గత ఫిబ్రవరి నెల 22వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రావులపాలెం మండలం లక్ష్మీపోరవలలో దేవగుప్తం వివా వెంకట సత్య శ్రీనివాస్ అనే బంగారు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ చేశారు. వీరి నుంచి 15.48 లక్షల విలువైన 172.661 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా శివ సుబ్రహ్మణ్యంపై 20 చోరీ కేసులు, వెంకటనారాయణపై 40 చోరీ కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాపర్టీ ఆఫెన్స్ మనకి లక్ష్మీ పోలవరం విలేజ్ లో జరుగుతుంది. సో డి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఒక 3 డేస్కి వెళ్తారు. సో ఆ క్రమంలో రాత్రి ఈ అఫెన్స్ అనేది జరుగుతుంది. సో దాదాపుగా 240 గ్రామ్స్ గోల్డ్ అండ్ 1.2 lakh క్యాష్ ఆ రోజు దొంగిలింపబడుతుంది. సో దాని తర్వాత ఇమీడియట్గా మన కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేసి మనకు కొన్ని క్లూస్ వస్తాయి ఆ రోజు సీన్లో. అలాగే ఇటువంటి అఫెన్స్ ఎవరు చేస్తారనేది కూడా పరిగణలో కూడా కొంచెం క్రైమ్ టీమ్, అలాగే మన రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా దీనిపైన దర్యాప్తు చేసి మనకి రీసెంట్గా ఉండి శివసుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి పైన అనుమానంతో ఆయన్ని పట్ల ఇన్ఫర్మేషన్ పెట్టి మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర నుంచి 172 గ్రామ్స్ గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవర్ చేస్తాం. అలాగే రిమైనింగ్ గోల్డ్ కూడా ముతూత్ కంపెనీలో ఆయన తాకట్టు పెట్టి ఉన్నారు. సో వాళ్ళకు కూడా తగు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రొసీజర్ ద్వారాగా అది కూడా ఫర్దర్గా రికవరీ చేస్తాం. సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో, ఎంటైర్ డిటెక్షన్లో సిఐ రావులపాలెం టౌన్ సిబ్బంది అండ్ క్రైమ్ టీమ్ చాలా బాగా పనిచేశారు. సో ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేరస్తులు ఉండి శివసుబ్రహ్మణ్యం, ఆయనతో పాటు పందిరి